బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శివుడు గంగను పిలిచి గౌరీ తపస్సును పరీక్షించరమన్నాడు. నువ్వు వెళ్ళి పరీక్షించుకునిరా ఎట్లా చేస్తున్నదో. గంగా మహాప్రళయ రూపిణిగా కాంచీనగరం మీదకు దూకింది. గంగ దూకింది. గౌరీ ఆ జలప్రవాహాన్ని చూసి తన యొక్క చెలికత్తైనటువంటి దుర్గను ఆ జల నివారణకై పంపించింది. వెళ్ళి దీన్ని అరికట్టు. ఏమిటి దీని మీద అంతగా పడుతూ ఉన్నది ఈ గంగ, ఈ పెద్ద ప్రవాహం ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు అరికట్టు అని చెప్పింది తన రూపమైనటువంటి దుర్గాదేవిని. ఆ దుర్గాదేవి విశ్వభక్షణం అనేటువంటి పేరు గల తన చేతి కపాలాన్ని ఎదురుగా పెట్టి వచ్చే జలప్రవాహాన్ని అందులోకి ఆకర్షించింది. ఆ దుర్గామాత తన కపాలాన్ని ముందు పెట్టేసింది, భిక్షాపాత్రగా పెట్టి దాంట్లో గంగనంతా బంధించింది. గంగతో పాటు శివుడు కూడా వచ్చి కపాలంలో పడ్డాడు. అప్పుడు శివుడు కోపించి వేల రేట్లుగా జలప్రవాహాన్ని పెంచాడు. ఆ ప్రవాహాన్ని ఆ కపాలం ఆపలేకపోయింది, ఎక్కువ వచ్చేసింది. అది చూసి గౌరీ భయపడి తన సోదరుడైన విష్ణువుని ప్రార్థించింది. విష్ణువు వచ్చి శివుడే నాకు గతి అని గట్టిగా ధ్యానిస్తూ శివలింగాన్ని కౌగిలించుకో, ఆయనే నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు. చూడు, మేమంతా ప్రార్థన చేయటం కాదు, నువ్వే ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకో. అప్పుడు పార్వతి భయంతో గట్టిగా ఆ శివలింగాన్ని ఒక్కపారి గట్టిగా కౌగిలించటం వల్ల ఆ శివలింగం మీద ఆమె కంఠాభరణాల నొక్కులు పడ్డాయి. శివుడు ఆ స్పర్శకు పులకించి ప్రత్యక్షమై గంగను ఆపి పార్వతిని దగ్గరకు తీసుకున్నాడు. ఆ గుర్తులు ఈనాటికి ఆ లింగంపై ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడొచ్చు, ఆభరణంలాగానే ఉంటుంది లింగం. తాను కౌగిలించుకుంది ఆ ఆభరణాలు, అమ్మవారి యొక్క గౌరీ ఆ ఆభరణాలు ధరించిన ఆభరణాలంతా శివలింగం మీద పడింది. పడుతూనే ఆ శివలింగానికి పూర్తిగా ఆభరణాలు గుర్తు అట్లానే ఉండిపోయాయని చెప్తారు. ఇప్పటికి కూడా ఉన్నాయి. శివం భజే భవం భజే మమ ప్రతి జన్మని ధవం భజే. శివం భజే భవం భజే మమ ప్రతి జన్మని ధవం భజే. శివం భజే భవం భజే మమ ప్రతి జన్మని ధవం భజే. వరం భజే పారం భజే నిరుపమ మరుతర మజం భజే. వరం భజే పారం భజే నిరుపమ మురుతర మజం భజే. పతిం భజే గతిం భజే. పతిం భజే గతిం భజే శృతినుత మతి మతి మగం భజే. పతిం భజే గతిం భజే శ్రీయుత మతి మతి మహం భజే. శివం భజే భవం భజే మమ ప్రతి జన్మని ధవం భజే. స్వనిమిష కల్పిత లయం భజే. స్వనిమిష కల్పిత లయం భజే. సంతత కరుణ లయం భజే. సంతత కరుణాలయం భజే. గతిరితి పద తరం భజే. గతిరితి పద తరం భజే. సాక్షాత్ సచ్చిదానందం భజే. సాక్షాత్ సచ్చిదానందం భజే.
శివం భజే భవం భజే మమ ప్రతి జన్మని దవం భజే శివం భజే భవం భజే మమ ప్రతి జన్మని భవం భజే నాకు ప్రతి జన్మలోనూ భర్త అయిన శివుని భవుని భజింతును. ఆయన వరుడు భర్త, పరుడు పరాత్పరుడు, ఉపమానం లేనివాడు, అందరికన్నా పెద్దవాడు. ఆయనను భజింతును. ఆయన పతి నాకు గతి. శృతులు ఆయనను స్తుతిస్తున్నాయి. ఆయన మతిని దాటినవాడు. ఆయనను భజింతును. ఆయన కన్నులు మూతల వల్ల ప్రళయం కలుగుతుంది. ఆయన కరుణకు ఆలయం. నీవే గతివి అన్న పదాలు ఆయనకు ప్రియమైనవి. ఆయన సాక్షాత్తు సచ్చిదానందుడే. శివుణ్ణి శివశివ నువ్వే గతి నాకు, నువ్వే గతి నాయనా అంటే చాలా ప్రియమైనటువంటి, శివుడికి చాలా ప్రియమైన మాటలు నువ్వే గతి అంటే చాలట. శివశివ నువ్వే గతి, హరహరా నువ్వే గతి. ఆనాడు తామస కల్పంలో, భౌత్య మన్వంతరంలో, కూర్మావతార సమయంలో, కృతయుగంలో, భవనామ సంవత్సరంలో, భావనామ సంవత్సరంలో చైత్రమాస శుక్ల పౌర్ణిమ ఉత్తర పల్గుణి నక్షత్రం ప్రథమ గణాలన్నీ వచ్చి శివపార్వతి కళ్యాణం మళ్ళీ జరగాలని పట్టుబడ్డాయి. ఎప్పుడు పట్టుబడ్డాయో శివుడు విష్ణువును ధ్యానించి నీ సోదరికి నాకు వివాహ సన్నాహాలు చెయ్యమని కోరాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మగా నిలబడగా విష్ణువు కాత్యాయనిని శివునకు కన్యాదానం చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం! ఆ వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. అప్పుడు గౌరీదేవి కేవలం తన చూపులతోనే భక్తులందరి కోరికలను తీర్చింది. అది చూసి శివుడు ఆమెకు కామాక్షిదేవి అని నామకరణం చేశాడు. వివాహానికి వచ్చిన దేవతలు ఋషుల ప్రార్థన వల్ల కామాక్షి ఏకాంబరేశ్వరులు శాశ్వతంగా ఆ పట్టణంలో ఉండిపోవటానికి అంగీకరించి ఆ క్షేత్రాన్ని ముక్తి క్షేత్రంగా చేశారు. ఆ ముక్తి క్షేత్రం అయోధ్య మధుర మాయా, అయోధ్య మధుర మాయా. అందరూ చెప్పండి, అయోధ్య మధుర మాయా. కాశీ కాంచి అవంతిక, కాశీ కాంచి అవంతిక, కాశీ కాంచి అవంతిక. కాశీ కాంచి అవంతిక పురీ ద్వారవతి చైవ, పురీ ద్వారవతి చైవ, పురీ ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయికాక, సప్తైత మోక్షదాయికాక, సప్తైత మోక్షదాయిక, సప్తైత మోక్షదాయిక, మోక్షదాయిక, మోక్షదాయిక. ఈ క్షేత్రం భూమికి కాంచీ స్థానమై, వడ్డాణపు స్థానమై ఉండటం వల్ల కాంచీ క్షేత్రమని పేరు వచ్చింది. ఇక్కడ శివుడు ఏకాంబరేశ్వర రూపంలోనూ, విష్ణువు వరదరాజ రూపంలోనూ, శక్తి కామాక్షి రూపంలోనూ, ఇతర దేవతలందరూ తమ స్వరూపాలతోనూ నివసించున్నారు. ఇక్కడ కామకోటి పీఠం అనేటువంటి పేరుతో ఒక బిలం ఉంది. ఒక బిలం, కామ అనగా అక్షరమే. ఈ క్షేత్రంలో చేసిన మంత్రజపం ప్రతి అక్షరానికి 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది.
అందుకనే ఈ బిల ప్రదేశానికి కామకోటి పీఠం అని పేరు వచ్చింది. ఎందుకంటే కామకోటి బిలం ఉంది కాబట్టి అక్కడ అమ్మవారి రూపం ఉంది అక్కడ, కాబట్టి అక్కడ పీఠ స్థాపన అయింది కాబట్టి కామకోటి పీఠం అని వచ్చింది. కామకోష్టం అని కూడా పేరు. ఈ శక్తిని గుర్తించే శ్రీ శంకరాచార్యులు వారు ఇక్కడ కామకోటి పీఠ స్థాపన చేశారు అని అంటారు. కారణ పరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత. కారణ పరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత. కాచన విహరతి కరుణా, కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలత. కాశ్మీరస్తబక కోమలాంగలత, కోమలాంగలత. మూక పంచతి. యయోహో యయోహో పీఠాయంతే విభద మకుటీనాం పటలికాక. విభుద మకుటీనాం పటలికాక. యయో సౌదాయంతే స్వయముదయ బాయగ పణితయః. యయోర్ధా సాయంతే సరసిజ భవాద్యా శరణయోగో. తయోర్మే కామాక్ష్య దినమను వరీవర్తు హృదయం. దినమను వరీవర్తు హృదయం. మూక పంచసతి. For more videos like this, subscribe Big TV channel.